పార్టీలో చేరడం మాకు ఎంతో సంతోషం. ఆయన 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఆయన ప్రజల కోసం, గ్రామం కోసం, రావులపల్లి మండలం అభివృద్ధి ప్రజల కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు. అలాంటి మంచి వ్యక్తి, పెద్ద నాయకుడు, ప్రజలు ఉన్న నాయకుడు, ప్రజలు అభిమానించే నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ సమయంలో జాయిన్ కావడం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు మా పార్టీ తెలియజేస్తాం. ఒకటి, ఈరోజు ఆయన జాయిన్ కావడం రెండు కారణాలు. ఒకటి, పార్టీలో ఆయన అంత సీనియర్ నాయకుడు అయినా కానీ ఆయనకి సరిగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన జాయిన్ అయ్యారు. అదే కాకుండా ఈరోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం 10 మందిని కలుపుకొని వెళ్లే విధానం అవసరం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. ఈ 2 విషయాలలో ఆయన మా పార్టీలో జాయిన్ చేయడం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, పూర్ణారావు గారు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, మద్దతు మేమందరం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక విధంగా తెలియజేసేది ఏంటంటే, గ్రామాల్లో చేరికలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామంలో అందరూ పూర్ణారావు గారు మాకు కావాలి, మా విలేజ్కి, మా మండలానికి ఆయన ఉపయోగపడతాడని అంత ఏకతాటిగా మా తెలుగుదేశం వాళ్ళు అందరూ చేశారు. అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగున్నారు. రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని ఏమి ఇబ్బంది లేకుండా, పాత కొత్త అందరినీ బాగా కలుపుకొని ఎవ్వరి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా అందరినీ సంప్రదించుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి పూర్ణారావు గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు మేము ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనకి తగిన గౌరవం, మర్యాద, ఆయనతో వచ్చిన వాళ్ళందరినీ మా వంతు సహాయం, పనులు అందరితో పాటు చేస్తామని, మీరు ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా మంచి మెజారిటీ చూపిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఎమ్మెల్యే అయ్యేది. ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే విజయ్ కుమారే, మేమందరం కలిసి ఇక్కడున్న వీరయ్య గారు, పూర్ణారావు గారు, ఇక్కడున్న అందరూ మా తెలుగుదేశం నాయకులు, మనోళ్ళు అందరూ మేము ఈ గ్రామానికి, మండలానికి మా వంతు